లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పా. మరి నేను గడప లోపల హిందువునే, గడప దాటిన హిందువునే అని చెప్పడానికి కారణం ఏంట్రా? అనవసరం నన్ను గెలకూడదు. నేను సైలెంట్ గా నా పని నేను చేసుకుని వెళ్తాను. ఏం నిన్ను గెలికిందా? పోకుడివి నేనేరా ఆ రోజు దిగిన మేకుని. ఆ మేకు ఈసారి కొత్తగా నన్ను రెచ్చగొట్టదు రోయ్. నన్ను రెచ్చగొడితే హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. దయచేసి అందరికీ ముందే క్షమాపణ చెప్తున్నాను, ఆలకించండి. ఈ వీడియో పూర్తిగా టైం బొక్క. ఈ వీడియో చూడటం నిజంగా టైం బొక్క. కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చేస్తున్నా. ఎందుకు అనుకుంటున్నారేమో, ఈ మరుగుదొడ్డిగాడు ఉన్నాడు కదా, ఆ వైజాగ్ ఓడకాగాడు. ఆ ఓడకాగాడు నా మీద ఒక వీడియో చేశాడు. దానికాడు కౌంటర్ అని పేరు పెట్టుకున్నాడు. అలాగే దాంట్లో ఆడు జీ పగలు కొడతాను, ఈ పగలు కొడతాను, అది ఇది అని చెప్పేసి ఎక్స్ట్రా డైలాగ్ వేసాడు. తీరా ఆడేదో బాగా ఎరగదీసేస్తే కౌంటర్ ఎవరు నిచ్చుంటాడేమో, ఎట్రా బాబు ఇప్పుడు ఇది ఏం చేయాలి అని ఆలోచించి పిసికేసుకుంటూ ఆ వీడియో చూసా. 13.5 నిమిషాలు నేను టైం బొక్కెట్టుకున్నా. ఎందుకంటే దాంట్లో విషయం లేదు. కానీ ఇప్పుడు ఆ విషయం లేని వీడియో మీద స్పందించాల్సిన అగత్యం నాకు కలిగింది. కాబట్టి ముందే సినిమాకి ముందు డిస్క్లైమర్ వేసినట్టు వేసా. ఈ వీడియో చూస్తే టైం బొక్క. ఎలా ఏదో సబ్జెక్ట్ దొరుకుతుంది అన్న ఇంటెన్షన్తో చూస్తే. ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తానంటే మాత్రం ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ, ప్రామిస్. సో నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. రారా మరుగుదొడ్డిగా రా. మొన్న ఒక వీడియో చేశాను. మోహన్ భగత్ అనే ఆయన RSS చీఫ్ గా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. హిందుత్వం గురించి మాట్లాడి, హిందూ అనే పదం మరి మన గ్రంథాల్లో ఎక్కడా లేదు. హిందూ అనే పదం మంద కాదు. ఎస్, వారిది కాదు. మరి ఇక్కడ ఉన్న ఎవరు కూడా హిందువులు కాదు. వీరందరూ కూడా సింధువులని, సింధు నాగరికత నుంచి వచ్చిన వారని, సింధు పరివాహక ప్రాంతంలో నివసించిన వారని మరి దాని అర్థం. అయితే ఎవరో పర్షియన్ వచ్చి హిందూ అని పేరు పెట్టారు. దాని గురించి ఆయన చెప్పలేదులేండి. దాని గురించే కాదురా, ఆయన దేని గురించి చెప్పలా. నువ్వు వక్రీకరించుకుని చాలా విషయాలు తప్పుడు సమాచారం చెప్పేశావు. అయితే మళ్ళీ ఆ చెప్పిన సోదే చెప్తావు ఇంద్ర ఎద్దవా. వెనకటికో సామెత ఉండేదిరా, పాడిందే పాటరా పాసిపల్ల పోస్టరా అని చెప్పేసి. నువ్వు కూడా అట్టాగే చెప్పిందే సోది చెప్తూ ఉంటావు, కానీ విషయం మాత్రం నేర్చుకో. లాస్ట్ వీడియోలో నీకు చెప్పానా, ఆయన పేరు మోహన్ భగత్ కాదురా, మోహన్ భగత్ కాదురా, మోహన్ భాగవత్ అని చెప్పా. విన్నావా? ఇప్పుడు కూడా ఆ పేరు మార్చుకోలే. ఇందులో కూడా ఇప్పుడు ఎవడో చెప్పలేదంటే అనుకోవచ్చు, చెప్పిన తర్వాత కూడా ఇదే చండాలు వింటారు. నువ్వు తెలియక పిలిచావంటే అర్థం ఉంది. చెప్పినా నేర్చుకోవట్లేదంటే నిజంగా నువ్వు గదరా గొర్రెవంటే. నువ్వు నిజంగా గొర్రె, బ్రాండెడ్ గొర్రెవురా. వేరే దేశాల నుంచి వచ్చిన వారు పర్షియన్స్ వచ్చి ఇక్కడ ఏం చేశారంటే, ఇరానీలు వచ్చి ఏం చేశారంటే ఇక్కడ హిందూ అని పేరు పెట్టారు. వారికి సింధు అని పలకడం రాక, హా రాక, సా పలికి, హీ రాక, సి పలికి సింధుని హిందూ చేసేసి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకోండి. వారికి సింధు అని పలకడం రాక, హా రాక, సా పలికి, హీ రాక, సి పలికి సింధుని హిందూ చేసేసి. ఇది కూడా ఒరే గత వీడియోలో నేనేం చెప్పాను ఎనరా ఒకసారి. హిందూ అంటే ఒక పేరు కాదు, ఇట్స్ నాట్ ఏ నౌన్, ఇట్స్ అన్ అడ్జెక్టివ్ అని చెప్పారు. అంటే అది విశేషణము అన్నారు. విశేషణము అంటే ఏంటి? లక్షణము అని అర్థం. ఇక్కడ మరి హిందూ అనే దానికి ఎటువంటి లక్షణం కలిగి ఉంది? ఇది జాత్యవాచకం కాదు, ఇది ప్రాంతవాచకము అన్నట్లుగా చెప్పారు. అలాగే ఈ హిందూ ధర్మానికి అనేక పేర్లు గతంలో కూడా ఉన్నాయి. ఒకటి సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మం అనేది కూడా పేరు కాదు, పేరులాగా పిలువబడుతుంది. ఎందుకంటే ఆద్యంతాలు లేనిది కాబట్టి, తెలియనిది కాబట్టి ఇది సనాతన ధర్మము అన్నారు. అలాగే ఇది వేదం ఆధారంగా నడుస్తుంది కాబట్టి వైదిక ధర్మము అని కూడా అన్నారు. అలాగే ఋషులు ఏర్పాటు చేసిన ధర్మం కాబట్టి, ఋషి ప్రోక్తమైన వేదాన్ని అనుసరించే ధర్మం కాబట్టి దీన్ని ఋషి ధర్మము లేదా ఆర్ష ధర్మము అని కూడా అన్నారు. అలాగే భారత భూమి పైన పుట్టి భారత భూమి ద్వారా విశ్వవ్యాపితం అయ్యింది కాబట్టి ఈ ధర్మాన్ని భారత ధర్మము లేదా భారతీయ ధర్మము అని కూడా అన్నారు. అలాగే ఇప్పుడు కొద్దిమంది భారతదేశానికి దండయాత్రకు వచ్చారా లేకపోతే బతకటానికి వచ్చారా, వచ్చే క్రమంలో వీళ్ళు సింధు నది పరివాహక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు కాబట్టి, సింధు నదికి దిగువన ఉంటున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా సింధువులు అన్నారు. కానీ వాళ్ళ భాషలో వాళ్ళకి సాని హాగా పలకటం అనేది ఒక ఆనవాయితీ ఉంది కాబట్టి ఆ సింధువుల్ని హిందువులు అని చెప్పేసి అన్నారు. విన్నారు కదా, లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పా. ఒరే వాళ్ళకి పలకటం రాక కాదు, వాళ్ళ భాషలో సాని హాగా పలకటం ఆనవాయితీ అని. కానీ ఇక్కడ ఈడేం చెప్తున్నాడు, హాని సాలాగా, హీని సీలాగా, హిందువుని సింధువులాగా. ఇది
ఈడి జ్ఞానం ఇది. ఈడు చెప్పినా మారడు. ఈడు ఎంత ఎదవా అని చెప్తుంటే వీళ్ళ మనుషులు మారరు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా రోయ్, వాళ్ళకి సి రాక హీగా పిలిచారా. అది పలకటం రాక కాదు, వాళ్ళ భాష ప్రకారం సాని హాగా పలకటం లేదా సీని హీగా పలకటం అలవాటు. కానీ నువ్వేం చెప్తున్నావు? హాని సాగా, హీని సీగా, హిందువుని సింధువుగా అంటున్నావు. ఒరే మీకు నాకు అర్థం కాదురా, నీకు అసలు కంటెంట్ ఎట్టాకు రాదు. నీ పక్కన వీడియో షూట్ చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, కెమెరా పర్సన్, ఎడిటర్, ఎవరో ఒకళ్ళు వాళ్ళన్నా చూసి అన్న తప్పు మాట్లాడావన్నా, సరి చేసుకుందామన్నా అని చెప్పేసి కనీసం రీషూట్ అన్నా చేసుకు సావాలిగా. ఆ దిక్కుమాల అబద్ధాన్ని నువ్వు అంత కాన్ఫిడెంట్గా చెప్పటం, నువ్వు చెప్పే ఎడ్డి మాటలు నీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా వినటం, నమ్మటం మా కర్మరా బాబు. పైగా దానికి నువ్వు కౌంటరు జీపగలు కొట్టానని చెప్పటం. చెప్పానా టైం బొక్క అని చెప్పేసి. గతంలో వీడియో చేశాను, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. మరి దీనికి ప్రతీకగా లేకపోతే పగబట్టు కోపం వచ్చు ఎవరనుకుంటారో తర్వాత కనురే. దీనికి ప్రతీకగా అన్నావు, ప్రతీకగా కాదు. ప్రతీకగా అంటే చిహ్నంగా లేదా గుర్తుగా అని అంటారు. కానీ ఇక్కడ నువ్వు అనాల్సింది ఏంటి? దీనికి ప్రతిగా అంటే దీనికి కౌంటర్గా అనాలి. నీ భాష సరి చేయటం మీద ఒక వీడియో చేసే దౌర్భాగ్యం నాకు వస్తుందని నేను అనుకోలేదురా. ఎవరనుకున్నారు? వీడు లలిత్ కుమార్ గాడండి. అదే బ్లాక్ మెయిలర్ 420. ఇంకా దొడ్డు పురుగు. వీడు దొడ్డు పురుగు అని ఎందుకు అన్నాలంటే అసద్దం తినే బతుకుతారు వీళ్ళు. వీడంతా దరిద్రుడంటే నిజంగా. అయ్యరా లలిత్ గా, అసలు నా బాధ ఏంటంటే ఇలాంటి సన్నాస్ గురించి కూడా మాట్లాడి వీడియో చేయవలసి వస్తుంది నాకు. ఎక్స్ప్రెషన్ కూడా కాపీ అయినారా? సేమ్ నేను ఏదైతే చెప్పానో అదే నా ఎక్స్ప్రెషనే దొబ్బేసావు. నీ నల్లొట్ల పుస్తకం ఎట్టాగు కాపీయే. మీరు మీ దేవుడి విషయంలో ప్రచారం చేసుకునే కథలు సగం పైగా కాపీయే. చివరికి కౌంటర్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ కూడా కాపీ అయినారా? ఏం బతుకులరా. ఇది వాడి స్టైల్ అండి. వాడి స్టైల్లోనే వాడికి ఇద్దాం. చాలా ఫీల్ అవుతాడు. అదేంటంటే వాడికాడే గొప్పోళ్ళగా, వాడికి అన్ని తెలిసినోళ్ళగా. వీడికి పొట్టెప్పితే అక్షరం మొక్క రాదు. ఇదే మాట గుర్తుపెట్టుకోరా. ఒరే నేను అందరికంటే అన్ని నాకే తెలుసు నేను ఎప్పుడూ అనుకోలేదురా. కానీ ఒకటి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, నీకంటే మాత్రం ఖచ్చితంగా చాలా 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 ఎక్కువ తెలుసు. నీకంటే కాదురా, నీ పాస్టర్లు అందరికంటే కూడా నాకు ఎక్కువ విషయాలు తెలుసు. ఇది చాలా కాన్ఫిడెంట్గా చెప్తా. బహుశా దీన్ని నీకు అహంకారం అనిపించేలాగా నేను చెప్పుంటే ఐ స్టిల్ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే నీకంటే నీ పాస్టర్ల కంటే నాకు ఎక్కువే తెలుసు. పైగా నాకేదో పొట్టిప్పితే అక్షరం ముక్క రాదన్నావు. పొట్టెప్పటం గురించి పక్కన పెట్టరు పంది. అక్షరం ముక్క రాదన్నావు కాబట్టి సింపుల్గా ఒక మాట మాట్లాడుకుందాం. విష్ణు సహస్రనామ స్తోత్రము లేదంటే రావణకృత శివతాండవ స్తోత్రము, ఈ రెండిట్లో ఏదైనా ఒక స్తోత్రాన్ని, లేదు లలితా సహస్రనామ స్తోత్రము అంటే ఒకటి అమ్మవారికి సంబంధించింది, ఒకటి శివుడికి సంబంధించింది, ఒకటి విష్ణువుకి సంబంధించింది. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని రా. ఇద్దరం ఆశాంతం కూడా పఠన చేద్దాం. అక్షరం ముక్క రాదన్నావు కదా, ఎవడు కరెక్ట్గా చదువుతాడో జనాలకి తెలిపోద్ది. ఆ తర్వాత రెండోది ఏంటంటే, అంటే 2 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట. ఒకటి పఠనము, 2 లేఖనము. అంటే రెండోది నీకు నచ్చిన స్తోత్రం ఈ మూడిట్లో ఏదో ఒకటి కూర్చుని చూసి రాస్తూ మొత్తం రాయాలన్నమాట. నిర్దిష్టమైన సమయంలో తప్పులు లేకుండా రాయాలరా. తెలుగే, నీకు మాతృభాష నాకు మాతృభాష. ఏం సిద్ధమేరా సేనాపతులు మహేష్ బాబు అలియాస్ మరుగుదొడ్డిగా. అచ్చరం ముక్క రాదంట, అచ్చరం ముక్క. చరిత్ర తెలియదు, జ్ఞానం రాదు, డబ్బులు దండుకోవడమే వ్యాపారం. ఇంకా యూట్యూబ్ లో డబ్బులు స్క్రీన్ మీద వాడి యొక్క అకౌంట్ నంబర్లు వేయడమే కాకుండా మరి ఆడి చీకటి దందా ఏంటంటే బ్లాక్ మెయిల్స్ కూడా చేస్తాడు, 420గా వ్యవహరిస్తాడు. ఇవన్నీ కూడా గతంలో మీరు చూసారు. ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుందాం మనం ఒకసారి. ఊరే ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తాడు అన్నావు. నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేశాను? నువ్వు చూసింది లేదు. ఏదో ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో ఒకటి చూసేసి నువ్వు మురిగేస్తున్నావు. ఆ తర్వాత ఏమంటే 420 అంటున్నావు. నీకు ఎంత ఎన్ని నేర్పనరా? నీకు నీ గ్రంథం నేనే నేర్పి, మా గ్రంథాలు నేనే నేర్పి, మన రాజ్యాంగము నేనే నేర్పి, చట్టాల గురించి నేనే నేర్పి, ఇంకేంట్రా నువ్వు నేర్చుకునేదే? నేర్పితే అన్న నేర్చుకుని వస్తున్నావా? భగత్ కాదురా భాగవత్ అంటే ఎలా. వాళ్ళకి సా పలకటానికి బదులు హా పలుకుతారా అంటే కాదు, హా బదులు సా అంటావు. ఇప్పుడు బ్లాక్ మెయిల్ 420 అని చెప్పి కలిపేస్తాను. ఒరే 420 అనేది చీటింగ్ సెక్షన్. నువ్వు చెప్తున్న బ్లాక్ మెయిల్ అనే దానికి సెక్షన్ 384 ఉండేది ఐపీసీ సెక్షన్స్ లో. పోనీ ఇప్పుడు కొత్తగా మారిన బిఎన్ఎస్ లో చూసుకుంటే సెక్షన్ 308. అసలు 308కి 420కి సంబంధం ఏంటి? యాదవా, ఏ తప్పుకి ఏ సెక్షన్ ఉంటుందో కూడా తెలీదు. నువ్వు కూడా ఇంకొకటి మీద బ్లేమ్ వేస్తున్నావు. పోని నింద వేస్తున్నావు కదా, నా మీద ఏదో తప్పుడు కేసు ఒకటి పడింది కాబట్టి. సరేరా, నేను ధైర్యంగా చెప్తా, అవురా భయ్ నా మీద కేసు ఉంది,
నా మీద కేసు ఉంది, ఏం చేస్తావు? ఆ కేసులో నేను నిందితుండిరా, నేరస్తుడిని కాదు. నేను ఎప్పుడు నేరస్తుడినైతా ఆ కేసులో కన్విక్ట్ అయితే, లేదా ఆ కేసులో అరెస్ట్ అయ్యుండుంటే అక్కడన్నా రిమాండ్ రిపోర్ట్ చూపి, నువ్వు కదరా 15 రోజులు జైల్లో కూర్చొని వచ్చిన పోరంబోక్ గడివి, కావాలంటే న్యూస్ చూడోసారి ఎందుకున్నావో. స్త్రీలను కించపరిచేలా మాట్లాడిన హనీ జాన్సన్ కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. హనీ జాన్సన్ పై 4 కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో 3 కేసులు నమోదైనట్లు సమాచారం. యార ఊరకొక్క మరుగుదొడ్డిగా 15 రోజులు బొక్కలో ఉండి, ఏది ఆడవాళ్ళని తిట్టేందుకు 15 రోజులు బొక్కలో ఉండొచ్చిన నువ్వు కూడా నా గురించి నిందలేస్తున్నావు. పైగా దీనికంటే దరిద్రం ఇంకోటి వినిపిస్తా ఏనండి అయ్యా. నీకు రంకుమోగుడిని ఒక సేవకుడుగా నీ మొగుడుగా చెప్తున్నావు మాట బాగాను. పళ్ళన్నీ ఊడిపోయినట్టు జోడుతో కొట్టేది. నీకేమంటే ముట్టి పుచ్చిపోతే వెనకాల చూపించి చూస్తాను, నేను ఆయింట్మెంట్ ఏమైనా రాస్తాను. అందరికీ నీ ముట్టి పుచ్చిపోయిందని చూపించక బాగోదు. నా విషయం వదిలే. నేను పక్క చూడు, నేను పక్క బోకరోని ఎదవని, అందరితో తిరుగుతాను, అందరితో పడుకుంటాను, అందరితో వెళ్తాను. యారా ఇప్పుడు నేను బ్లాక్మెయిల్ చేశాను, ఈమెయిల్ చేశాను సెకండరీ. ఒకవేళ చేశాననే అనుకున్నా, ఎవరని చేశాను, అతని వ్యాపారం ఏంటి, అది హిందువులందరికీ తెలుసు. ఒకవేళ గర్వంగా చెప్పుకోవాల్సి వస్తే, ఔరాబాయ్ నా హిందూ ధర్మాన్ని ఎవరైతే చీటింగ్ చేస్తారో, హిందూ ధర్మాన్ని ఎవరైతే ఇబ్బందులు పాలు చేస్తారో అలాంటి వాళ్ళ విషయంలో నేను ఇట్టాగే ఉంటా అని చెప్తాను రా. నిజంగా నువ్వు ఈ 2 కేసుల విషయంలో ఔరాబాయ్ నేను హిందూ ఆడవాళ్ళని తిట్టే జైలుకి వెళ్ళా అని గర్వంగా చెప్పు. లేదు నీ చర్చకు వచ్చే ఆడవాళ్ళకి ఆ పుచ్చిపోయిన పువ్వులకి పాచిపోయిన గువ్వలకి నేను పాయింట్మెంట్లు రాసేవాడినేరా బై అని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్పు. యాదవా, నువ్వు నన్ను విమర్శించేవాడివి, నా గురించి మాట్లాడేవాడివి, కార్మరానా ఆయన. పైగా నేను వీడియోలో, అంటే నీ మీద కౌంటర్గా చేసిన వీడియోలో నువ్వు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశావో దాన్ని వర్డ్ బై వర్డ్ వివరిస్తూ నిన్ను అమ్మ ఆలి బూతులు తిట్టకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళా. కంటెంట్ మాత్రమే. కావాలంటే ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఈడు చేసిన వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇప్పుడు వీడు పెట్టిన కౌంటర్ వీడియో అనుకున్న దాన్ని కూడా డిస్క్రిప్షన్లో 3 లింకులు ఇస్తున్నా. 3 కావాల్సిన వాళ్ళు చూసుకోండి. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానో చూడండి. ఈ వీడియో మొత్తం మీద నేను ఇచ్చిన కౌంటర్కి, నేను చెప్పిన సబ్జెక్ట్కి ఒక్క పాయింట్ అంటే ఒక్కదానికి కూడా వీడు ప్రాపర్ కౌంటర్ ఇవ్వలేకపోయాడు. ప్రాపర్ కౌంటర్ కాదు, అసలు కౌంటరే ఇవ్వలేదు. కేవలం లలిత్ కుమార్ని తిట్టటమే పనిగా పెట్టుకున్నాడు. బొత్సుగా నువ్వు తిట్టేదేంద్రా నన్ను నీ గొర్రెబెట్టలు తిడుతున్నాయి, జిహాదీ గ్యాంగులు తిడుతున్నాయి, యాంటీ హిందూ గ్యాంగులు తిడుతున్నాయి, అర్బన్ నక్సల్ గ్యాంగులు తిడతా ఉన్నాయి. మా సాటి అంటే నాతో పోటీ పడలేని హిందుత్వవాదులు బ్యాక్ బిచ్చింగ్ చేస్తానంట నా గురించి అడ్డమైన వాళ్ళకి ఫోన్లు చేసి. అయితే ఏం చేద్దాం? తిట్టే వాళ్ళ తిట్లన్నిటికీ భయపడి మా పనులు మానేసి కూర్చుంటామా? లేదు రే, ఒక్కొక్కడికి చెమడాలు గజాలు లేకనే ఒలిచి పెడతా. ఇప్పుడు మాలోనే ఉన్న దొంగ పుష్పం బ్యాచ్లు కొన్ని ఉన్నాయి. బొమ్మ కుమారిలని, బొత్సు బాబా అని చెప్పేసి ఇంకా చాలా మంది గ్యాంగులు. వాళ్ళనే నేను వదిలిపెట్టట్లా. నిన్నెట్ట వదిలిపెడతా అనుకున్నారు? దేబ్రమో కూడా నా వీడియోలు ఎవరో చూడలేదట. విన్నారు కదండి, నా వీడియోలు ఎవరో చూడలేదట. అరే ఫస్ట్ ప్రశ్నతోనే నీకు మరి నేను గోలేస్తాను. ఎలాంటి గోలేస్తానంటే నీ కోర్టులో నేను గోలేస్తాను. చూడు ఏంటి ప్రశ్న అంటే, నా వీడియోలు ఎవడో చూడకపోతే మరి నా మీద ఎందుకు వీడియో చేసావు? ఇదో ప్రశ్నరా మరుగుదొడ్డి. ఒకసారి ఆ వీడియోకి నేను ఎందుకు రియాక్ట్ అయ్యాను, ఎందుకు కౌంటర్ చేశాను అనేది ఒకసారి నీ తమ్నేల్ చూడరా. హిందూ పేరు మనది కాదు, RSS చీఫ్ మోహన్ భగత్ అని ఆ తమ్నేల్లో నా ఫోటో, కరుణాకర్ గారి ఫోటో, రాధా మనోహర్ గారి ఫోటో వేసావా లేదా? మరి ఫోటో వేసి పిలిస్తే స్పందించకుండా ఎవడన్నా ఉంటాడా? పోనీ ఆ వీడియోలో మా పేర్లు ఎన్నిసార్లు తీసావో సార్ చూడు. హిందూ జనశక్తి లలిత్ కుమార్, మరి లలిత్ కుమార్ కానివ్వండి, లలిత్ కుమార్ గారు. అరే లలిత్ కుమార్ హిందూ జనశక్తి అని పేరు పట్టుకున్నప్పుడు మా పాటికి మేమేదో మాడిపోయిన మసాలా దోశ తినుకుంటూ మా దొంగ బాబా గాళ్ళని వేసుకుంటా ఉంటే నువ్వు కాదురా మమ్మల్ని కెలుక్కొచ్చింది, మా పేరు పెట్టి లాగింది. మరి నువ్వు పేరు పెట్టి ఫోటో పెట్టి లాగితే కౌంటర్ చేయకుండా ఉంటామా? కౌంటర్ చేసినప్పుడు కౌంటర్కి సమాధానం చెప్పాలి, ఎన్కౌంటర్ అని పేరు పెట్టుకోవాలి. కానీ కౌంటర్లో అడిగిన పాయింట్లు దేనికి సమాధానం చెప్పకుండా ఇంపార్టెంట్ ఆడో ఏడు అని చెప్పేసి తారు రోడ్డు మీద రేగు డబ్బా వేసి గీకినట్టు ఆ గొంతేసుకుని ఎందుకు అరవాలా? ఎందుకంటే నీ దగ్గర కంటెంట్ లేదు, నీకు కౌంటర్ చేయడానికి పాయింట్లు లేవు. నువ్వు ఏం చేసినా సరే ఆ పుచ్చిపోయిన గువ్వలతోటి, పాచిపోయిన పువ్వులకి ఆయింట్మెంట్లు రాపించుకోవడానికి నీకు ఆ చర్చలు చాలా మంది ఉన్నారు కాబట్టి నీకు అలా సాగిపోతుంది. అంతేకాకుండా నీకు ఈ కామెంట్లలో కూర్చుని అన్నతో పో, అన్న పీకుడుగాడు, అన్న తురుంకాను అని కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు కదా, సాగిపోయింది. అంతేగా. అరే 13 నిమిషాల వీడియోకి ఛాలెంజ్ చేస్తున్నాను రా, నువ్వు నాకు ఏ పాయింట్లో కౌంటర్ చేసావో చెప్పరా, నువ్వే చెప్పరా.
నువ్వే చెప్పు, ఇది నీకు సమాధానంగా నేను చెప్పిన పాయింట్ అని చెప్పేసి వీడియోలోంచి చూపించు. చెప్పరా, నా వీడియోలు ఎవ్వరు చూడకపోతే మరి నా మీద ఎందుకు వీడియో చేసావు? హనీ జాన్సన్ అంటే బ్రాండ్ రా, బ్రాండ్. బొత్తుగా నువ్వు చెప్పేది ఏంట్రా, నేనే చెప్పాగా, నువ్వు బ్రాండెడ్ గొర్రెవురా, చీప్ బ్రాండ్ కాకపోతే. అర్థమైందా? మరి ఈ పేరు పెట్టుకొని, నా పేరు పెట్టుకొని నా ముఖం చూపించుకోకపోతే 10 పైసలు డబ్బులు మీకు రావు. ఛాలెంజ్ రా, నీకు లైఫ్ టైం ఛాలెంజ్. ఎవడిని లాగాడు వివాదంలోకి? మోహన్ భగవత్ గారు మాట్లాడిన వీడియోలో నువ్వు నా పేరు తెచ్చేదాకా నేను ఏదన్నా వీడియోలో ఇదిగో పలానా హనీ జాన్సన్ గారు వైజాగ్లో ఉంటారండి, ఆయన పుచ్చిపోయిన గువ్వలకి పాచిపోయిన పువ్వులకి ప్యాచీలు వేసుకుంటూ ఉంటాడు, ఆయింట్మెంట్లు రాసుకుంటూ ఉంటాడండి, ఈడొక అడుక్కు వాడి కాదండి అని చెప్పి నేను ఎక్కడైనా కెలికానా? లేదు కదరా. నువ్వు కదా మా ఫోటోలు వేసుకుంది, నువ్వు కదా మా పేర్లు తీసుకుంది, నువ్వు కదా మా ఫోటోలు పేర్లు చూపించి బెచ్చమెత్తుకోవాలని చూసింది గబ్బేదవా కదా. నా మీద వీడియో చేయకపోతే మీకు అవదు. మీ మతోన్మాదులకు నా మీద బతకవలసిందే, నా వీడియో చేసుకోవాల్సిందే, తప్పదక్క. మరి అందుకే ఏమని చెప్పానంటే, నా వీడియోలు ఎవడో చూడకపోతే నా మీద ఎందుకు వీడియో చేసావు అంటే నేను బ్రాండ్ అనే కదా. అలా బతికేరా, అలా అనుకుంటూ బతికేసి. వీడేం మాట్లాడాడో విన్నారు కదా. వీడి గడప బయట హిందూ అట, గడప లోపల హిందూ అట, బాత్రూమ్ లోని హిందూ అట, బెడ్రూమ్ లోని హిందూ అట. అంటే వీడు టోటల్ గా మనిషి కాదు. అంటే ఇంట్లోని వీడికి ఏమి ఏంటి లేదంటే ఇంట్లో కూడా హిందూ. అంటే మరి వీడు ఒక భార్యకి భర్త కాదు, వారి పిల్లలకి తండ్రి కాదు, వారి అమ్మ నాన్నలకి కొడుకు కాదు, వారి అక్క చెల్లెలకి మరి తమ్ముడు అన్నీ కాదు, వారి అన్నదమ్ములకి తమ్ముడు అన్నీ కాదు. అంతేనారా? అంటే మొత్తానికి ఎంత మతోన్మాదంతో వీడు పిచ్చెక్కిన కుక్కలాగా మాట్లాడుతున్నాడంటే. అరే ఫస్ట్ టైం రా ఒక కౌంటర్ చేయాలంటే చిచ్చి దీనికి సమాధానం చెప్పుకోవాలా అని ఒక దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. మరి నేను గడప లోపల హిందువునే, గడప దాటిన హిందువునే అని చెప్పడానికి కారణం ఏంట్రా అంటే, కొంతమంది గడప లోపలే కులం, గడప దాటితే హిందువులు అంటున్నారు కాబట్టి అలా కాదురా, నా కుల పట్టింపుల్లో గడప దాటిన హిందువునే, గడప లోపల హిందువునే, దేశంలో హిందువునే, దేశం దాటిన హిందువునే. అంటే నువ్వేదో అటకారం చేసావు, బాత్రూంలో హిందువే, బెడ్రూమ్లో హిందువే అని చెప్పేసి. ఒబ్రాబాయ్, బాత్రూంలో ఉన్న బెడ్రూమ్లో హిందువునే, నా బెడ్రూమ్లో ఉన్న నేను హిందువునే, నీ బెడ్రూమ్లోకి వచ్చి పడుకున్న హిందువునే నేను అని మారిపోద్దా? ఇప్పుడు నేను భారతీయుణ్ణి, భారతదేశంలో ఉంటేనే భారతీయుడినా? వేరే దేశాలకు వెళ్ళిపోతే సడన్గా అమెరికా వెళ్ళిపోతే అమెరికా వాడిని, బ్రిటన్ వెళ్ళిపోతే బ్రిటన్ వాడిని అయిపోతానా? ఎక్కడికి వెళ్ళినా భారతీయుడిగానే ఉంటా. అలాగే నా పేరు లలిత్ కుమార్. నేను హైదరాబాద్లో లలిత్ కుమార్ని, వైజాగ్లో లలిత్ కుమార్ని, ఇజ్రాయెల్ వెళ్ళిన లలిత్ కుమారే, అమెరికా వెళ్ళిన లలిత్ కుమారే, ఆస్ట్రేలియా వెళ్ళిన లలిత్ కుమారే. నాదేం పేరు మారదు. నా పేరు లలిత్ కుమార్ అనేది ఎలాంటి ఒక ఐడెంటిటీయో, నేను భారతీయుణ్ణి అనేది ఎలాంటి ఒక ఐడెంటిటీనో, నేను హిందువుని, సనాతన ధర్మాన్ని పాటించేవాడిని అన్నది కూడా ఒక ఐడెంటిటీనే. కానీ కులం నా ఐడెంటిటీ కాదు. ఎందుకంటే నేను కుల వృత్తులు చేయట్లేదు కాబట్టి నాకు గడప లోపల కులం లేదు, గడప బయట కులం లేదు. నేను గడపలోనూ హిందువునే, గడప దాటినా హిందువునే అని నేను చెప్పుకున్నా. ఇందులో నీ గువ్వకొచ్చిన నొప్పి ఏంట్రా గాడిదా? నువ్వు అంటున్నావు కదా, ఇలా అక్క చెల్లెలకి తమ్ముడు అన్నయ్య కాదు, అన్నయ్య కాదు, అన్నయ్య, తమ్ముడు అన్నయ్య కాదు, ఇలా తల్లిదండ్రులకి కొడుకు కాదు, అది ఇదని మాట్లాడుతున్నావు. అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందేరా? అమ్మ బాబులు పెట్టిన పేరును మార్చేసుకుని ఆంబోతులాగా మరుగుదొడ్డి పేరు పెట్టుకున్న మరుగుదొడ్డిగా నువ్వు నా గురించి మాట్లాడేవాడు అయ్యావా? గత్యంతరం లేక నిజంగా మీకు అట్లా నడిచిపోతుందిరా. అయినా ఊరే మీ దేవుడికి లాగా మాకేమన్నా భారతదేశంలో ఉండే వాళ్ళకి ఊరూరికి ఒక పేరు ఉంటుందారా? ఇప్పుడు ఇంగ్లీష్లోను, స్పానిష్లోను జీసస్ అని చెప్పుకుంటారు, ఇండోనేషియా పోతే ఈసస్ అని చెప్పుకుంటారు, ఇండియాలోకి వస్తే యేసు అంటారు, అది హిందీలోకి వెళ్తే ఈషా అంటారు, రష్యాలోకి వెళ్తే లీసస్ అని చెప్పేసి చెప్పుకుంటారు, ఇంకెక్కడన్నా దేశంలో రీసస్ అని కూడా పిలుస్తారేమో నాకు తెలియదు. మరి అలా మాకు ఊరుకో పేరు, ఊరుకో తీరు ఉండదురా బాబు. మేము ఎక్కడున్నా హిందువులమే, ఎక్కడున్నా భారతీయులమే, ఎక్కడున్నా లలిత్ కుమారే. కాబట్టి నువ్వు ఎంత గింజుకున్నా, ఎంత వక్రీకరణ చేసినా నేను హిందువుగానే జన్మించాను, హిందువుగానే జీవిస్తున్నాను, హిందువుగానే మరణిస్తాను, హిందువునని గర్విస్తున్నాను. ఇందులో నో డౌట్. ఎరా 420 లలిత్, ఎరా బ్లాక్ మెయిలర్ లలిత్, ఏమంటావు చెప్పరా? ఇన్ని పేర్లు, ఇన్ని బిరుదులు పెట్టుకొని ఎంత భయంకరమైన జీవితాన్ని బ్రతికే కంటే ఎవరా కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. ఏ నీళ్ళని నూతులను దూకేరా? ఎందుకురా బతుకుచ్చే? ఒరే ఇవన్నీ కూడా ఆరోపణలేరా. కానీ నువ్వు ఆయింట్మెంట్లు రాయటం ఏదైతే ఉందో, ఏది నీ మొడ్డు పుచ్చిపోయింది చూపించు అన్నావు చూసావా, అంత దిక్కుమాలి పని నేను ఏదన్నా చేశానా? అలాంటి ఆడియో లేకపోతే అలాంటి వీడియో లేదా అలాంటికి సంబంధించిన ఇంకేదన్నా ఆధారాలు ఏదన్నా ఉంటే ఓపెన్గా చూపించుకోరా. ఈరోజు కాదు, ఏ రోజన్నా సరే లలిత్ కుమార్ ఇలాంటి దిక్కుమాలి పని చేశాడు అని నిరూపించుకునే దమ్ము నీకుంటే లైఫ్ టైం ఛాలెంజ్ తెచ్చుకోపో, బతికిపో, చూపించుకో. నా మీద నీ ఇష్టం వచ్చిన వీడియోలు చేసుకురా పో.
ఎందుకు అనవసరం నన్ను గెలకూడదు. నేను సైలెంట్ గా నా పని నేను చేసుకుని వెళ్తున్నాను, నా క్రైస్తవ సోదరులు బలపరచాలని. వార పువ్వా, అనవసరంగా గెలికింది ఎవడురా? నువ్వురా. పైగా నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వకూడదు, ఆ ముక్క నువ్వు చెప్పకూడదు. నువ్వెట్ట చెప్తావు ఊరకొక్క? నేను నిన్ను గెలికినా? యు పోక్డ్ మీ, ఐ స్క్రాచ్డ్ యూ. ఇఫ్ యూ ట్రై టు స్క్రాచ్ మీ, ఐ విల్ డూ మోర్ మోర్ మోర్. మరుగుదొడ్డి, దమ్ముంటే కాసుకోరా. నీకు సిగ్గు, శరం, మానం, అభిమానం, పౌరుషం, రోషం ఏదన్నా ఉండుంటే నేను గత వీడియోలో చేసిన పాయింట్లన్నిటికీ పాయింట్ బై పాయింట్ సమాధానం చెప్పరా. నేను మాట్లాడింది తప్పని నిరూపించరా ఓరకొక్క. పైగా నాకు వార్నింగ్ ఇస్తున్నావు. నువ్వు వార్నింగ్ ఇవ్వగానే అన్న నమస్తే అన్న కూర్చుంటా అన్న అనుకోవటానికి నేనేమన్నా గోసింది తీపిచ్చుకుని గొవ్వలో మేకులు కొట్టించుకున్న పీచుగండి అనుకున్నావురా? నేనేరా ఆ రోజు దిగిన మేకుని. ఆ మేకు ఈసారి గడ్డపారంత సైజులో దింపుతా కొడకల్లారా ఒక్కొక్కడికి. ఉత్తగా నన్ను రెచ్చగొట్టదు రోయ్. నన్ను రెచ్చగొడితే నేను ఎంతకైనా దిగతా, ఎంత తోడికైనా దింపుతా. అర్థమైందా? సో హిందూ బంధువులరా, మళ్ళీ ఛాలెంజ్. ఆ 3 వీడియోలు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నా, 3 చూసుకోండి. ఏ ఒక్క పాయింట్లో అయినా సరే ఇదిగో లలిత్ కుమార్ ఇన్ని కౌంటర్ ఇచ్చాడు అని మీరు నిరూపించగలిగితే ఎవడైనా సరే మాట్లాడండి, కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? మరుగుదొడ్డి, నువ్వు మాత్రం తగ్గొద్దు. ఇదే తెలివితేటలతో ఉండు. దేక్లేంగే అంటే దేక్లేంగే బొచ్చుగా. గజాలు 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 లోతు దింపుతా కొడక. లలిత్ కుమార్కి వార్నింగ్ ఇవ్వాలంటే ఓ రేంజ్ ఉండాలిరా. నీకు అది లేదు. నువ్వు బిజీగా ఉండు చర్చిలో. ఏది ఆ పుచ్చిపోయిన పువ్వులకి, పాచిపోయిన గోవలకి ఆయింట్మెంట్లు రాసుకుంటా బతికి నన్ను గెలకొద్దు. ఓకే హిందూ బంధువులారా, చెప్పిన ప్రకారం ఆ డిస్క్రిప్షన్స్లో ఉన్న వీడియోస్ని వీలైతే చూడండి. దానివల్ల ఆడికి ఓ 4 వ్యూస్ వస్తాయేమో, రానివ్వండి. కానీ జనాలకి వాడేంటో తెలియాలి, నేనేంటో తెలియాలి. తెలిసిపోతుంది. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.